భారతదేశంలోనే అతిపెద్ద గణేష్ విగ్రహం. ఇది ఖైరతాబాద్‌లో ఉంది. 1954లో ఖైరతాబాద్‌కి వినాయకుడిని తీసుకురావడం ప్రారంభించారు. ఒక్క అడుగు విగ్రహంతో మొదలుపెట్టి 70 అడుగుల విగ్రహం వరకు చేరుకుంది. అయితే మొదట్లో సింగర్ శంకరయ్య గారు స్థాపించారు. ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగర్ సుదర్శన్ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. టెలివిజన్‌లోనే కాకుండా 1983లో సినిమాల్లో కూడా ఖైరతాబాద్ వినాయకుడు కనిపించాడు. 2009 వరకు ఖైరతాబాద్ గణేశుని వద్ద 50 కిలోల లడ్డూను ఉంచేవారు. 2010లో 500 కిలోల బరువున్న లడ్డూను అందించారు. 2015లో 6000 కిలోలకు పెరిగింది. చరిత్రలో అతిపెద్ద లడ్డూగా పేర్కొంది. 2016లో ఉత్సవ కమిటీ భక్తులకు పెద్ద లడ్డూను పంపిణీ చేయడం సమస్యగా భావించి లడ్డూ బరువును 600 కిలోలకు తగ్గించారు. అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం 100 కిలోల లడ్డూను గణేశునికి సమర్పించారు. జై బోలో గణేష్ మహారాజ్‌కి! మీకు తెలుసా అప్సరా అండ్ నట్రాజ్ పెన్సిల్స్ ఒకే కంపెనీకి చెందినవి. ట్యాప్ వాటర్‌తో ఐస్ క్యూబ్స్ తయారు చేస్తే తెల్లగా వస్తాయి. అదే వేడి నీళ్లతో ఐస్ క్యూబ్స్ తయారు చేస్తే ట్రాన్స్పరెంట్‌గా మారుతాయి. బార్కోడ్ స్కాన్ చేసేటప్పుడు నలుపు గీతలను స్కాన్ చేయదు. మధ్యలో ఉన్న తెల్ల గీతలను స్కాన్ చేస్తుంది.